అనుకుంటూ ఆ మేడ మొత్తం కూడా 3 సార్లు తిరగండి. ఒకవేళ మేడ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అమావాస్య రోజు రాత్రిపూట 3 రోడ్ల కూడలి దగ్గరకు కానీ 4 రోడ్ల కూడలి దగ్గరకు కానీ వెళ్ళండి. ఆ కూడలి దగ్గర 3 సార్లు చుట్టూ తిరగండి. అలా తిరిగిన తర్వాత చేతిలో ఉన్నటువంటి నల్ల ఆవాలు ఒక్కొక్క దిక్కుకు విసిరేయాలి. అలా విసిరేస్తే క్రమక్రమంగా మీ అప్పులన్నీ తీరిపోతాయని రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు. ఇంటి పైన మేడ ఉన్న వాళ్ళైతే నల్ల ఆవాలు చేతిలో పట్టుకొని మేడ మీద 3 సార్లు చుట్టూ తిరిగి ఆ తర్వాత 4 దిక్కుల్లో నల్ల ఆవాలు విసిరేయండి. మేడ లేని వాళ్ళు ఎవరైనా సరే 3 రోడ్ల కూడలి కానీ 4 రోడ్ల కూడలి దగ్గరికి కానీ వెళ్ళి 3 సార్లు అలా చుట్టూ తిరిగి 4 దిక్కుల్లో నల్ల ఆవాలు విసిరేస్తూ అప్పులు పోవాలని ప్రార్థించండి. క్రమక్రమంగా మీ అప్పులన్నీ తీరిపోతాయి. అలాగే చాలామందికి జాతకంలో శని దోషాల వల్ల అప్పులు అవుతూ ఉంటాయి. ఎవరికైనా